గాయస్ నేనండి మీ శైలేష్ సురేష్ అండి. సో చాలా మందికి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అంటే మర్చెంట్ నేవీలోకి వచ్చేటప్పుడు ఏంటంటే సో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్స్ ఏంటంటే కొంతమంది నాకు కామెంట్ చేశారు, బ్రదర్ ఏంటంటే ఇది మర్చెంట్ నేవీ అనేది గవర్నమెంటా కాదా, నెక్స్ట్ స్విమ్మింగ్ మాకు రాదు ఏంటి ఎలాగా అనేసి మొత్తాన్ని కొన్ని కామెంట్ చేశారనమాట. సో మనకి ఆఫ్ డ్యూట్లో శాలరీస్ ఇస్తారా ఎవరా అనేసి కొంతమంది నాకు కామెంట్ చేశారనమాట. సో వాళ్ళ కామెంట్స్కి ఏంటంటే మనం అందరం కూడా కొంచెం ఆన్సర్ చెప్తాం. సో ఎనీవే గైస్, మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒకటి అంటే ఓన్లీ 1 లైక్ అండి, ఇంకా అంతమంది ఇంకేం కాదు. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు కూడా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో గైస్ ఇప్పుడు చూడండి. సో మర్చెంట్ నేవీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాదు అండ్ గవర్నమెంట్ కూడా కాదు, ఇది ఓన్లీ ఒక ప్రైవేట్ అండి. సో అంతే తప్ప ఇంకేం కాదు. సో ఎగ్జాంపుల్ చూడండి, మనకి సో హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉంటాయి, మనకి ఐటీ కంపెనీస్. సో అలాగే మనకి షిప్పింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటంటే హైదరాబాద్ చాలా కంపెనీస్ ఉంటాయి, మన ఆంధ్రాలో ఉంటాయి కంపెనీస్. సో మనకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా రిక్రూట్మెంట్ కావాలంటే అంటే మన దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నదనుకుంటే దానికి తగ్గట్టు ఏంటంటే వాళ్ళు ఇస్తారు మన జాబ్. సో అలాగే ఏంటంటే మనం కూడా చాలా షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయి. సో ఏంటంటే మన దగ్గర సిడిసి డాక్యుమెంట్స్ మొత్తం ఉంటే ఒకవేళ వాళ్ళ కంపెనీలో కానీ వేకెన్సీ ఏమైనా ఉంటే మాత్రం మనకేంటంటే అప్పుడు మనం వెళ్ళి అప్లై చేస్తే మన సీవీ ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళు ఫోన్ చేస్తారు. సో అంటే వాళ్ళకి మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నీ ఉంటే మరి ఫోన్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేయరు. సో ఇదనమాట తప్పు. కానీ మనది ఏంటంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మీ దగ్గర ఏజెంట్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి లేదంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మీ దగ్గర అమౌంట్ తీసుకుంటారు అన్నమాట. మీరు కూడా ఇంట్రెస్ట్ వస్తారు కదా. సో కొంతమంది ఏంటంటే ఇండియన్ మర్చెంట్ నేవీ అంటే మర్చెంట్ నేవీ అంటే ఇండియన్ నేవీ అనుకుంటున్నారు. సో ఇండియన్ నేవీ కూడా కాదండి, ఇది మర్చెంట్ నేవీ అనేది ఇది మాత్రం ఇది ప్రైవేట్ అనమాట. సో ఇదైతే ఇండియన్ అనేది కాదండి. సో ఇది మీకు క్లియర్గా చెప్తాను. సో చాలా మంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తాను క్లియర్గా. ఇదైతే గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సో ఇదైతే మాత్రం ప్రైవేట్, క్లియర్, ఓకేనా. సో దీని ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకి డ్యూటీకి వెళ్తాం, సో లేదనుకుంటే ఒక మానేలు అనిపిస్తే మానేస్తాం అన్నమాట. అది మన ఇష్టం. మళ్ళీ ఇంకో 2 years తర్వాత మళ్ళీ మనం వెళ్ళాలనుకుంటే అది మన ఇష్టం అన్నమాట. అంతే తప్ప కానీ మనల్ని ఎవరు కూడా ప్రెజర్ చేయరు, మీరు రావాలి కంపల్సరీ మానేస్తే అవ్వదు అదని చెప్పి ఎవరు ప్రెజర్ చేయరు. సో ఒకవేళ మీరు డ్యూటీ చేస్తారు, డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీరు మళ్ళీ షిప్కి వెళ్ళాలనిపిస్తే వెళ్తారో లేకపోతే లేదు, అది మీ ఇష్టం, ఓకేనండి, క్లియర్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే క్యాంటీన్ కార్డు. సో క్యాంటీన్ కార్డు అని ఉండదండి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాదు కదా. సో కొంతమందికి డౌట్ అనమాట, అంటే మర్చెంట్ నేవీలో క్యాంటీన్ కార్డు ఇస్తారు. సో బిఎస్ఎఫ్కి, ఆర్మీ వాళ్ళకి చాలా మందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఉంటాయి, మనకైతే మాత్రం ఎటువంటి క్యాంటీన్ కార్డు అయితే మాత్రం ఉండదండి, మీకు క్లియర్ చెప్తాను. నెక్స్ట్ ఇంకో విషయం, స్విమ్మింగ్. అన్న మాకు స్విమ్మింగ్ రాదు, ఎలాగ ఏంటి మాకు ట్రైనింగ్లో నేర్పుతారని అడుగుతుంటారు. సో గైస్ మీకైతే మాత్రం ట్రైనింగ్లో మాత్రం స్విమ్మింగ్ ఎలా చేయాలి ఏంటి అని క్లియర్గా చెప్తారన్నమాట. సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. సో లైఫ్ బోట్ విషయం గురించి కానీ లైఫ్ జాకెట్ విషయం గురించి కానీ ప్రతిదీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ విషయంలో ప్రాబ్లం. సో మీరు కొంచెం చూడండి. సో ముందు నేను కూడా ఏంటంటే మీకోసం లైఫ్ జాకెట్స్ ఎలాగా ఏంటనేది, నెక్స్ట్ ఈ వీడియో గురించి, నెక్స్ట్ లైఫ్ బోర్డ్ గురించి మీకైతే మొత్తాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో కొంచెం టైం పడుతుంది వీడియోస్ రావడానికి, అంతమంది ఇంకేం కాదు. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది నాకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను, కానీ వాళ్ళని ఏంటంటే రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ నెట్ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో అందువల్ల ఇవ్వలేకపోతున్నాను. సో 2 weeks ఒకసారి మీకు ఏంటంటే ఇస్తున్నామాట అలాగా రిప్లై. సో ఎందుకు కొంచెం నేను పోటీకి వెళ్తే అలా అది కూడా లేదంటే అవ్వట్లేదు నాకు ఇక్కడ. సో మీరైతే అర్థం చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే నా పేరు మీద శైలేష్ సురేష్ అని చెప్పి ఎవరో తెలియదు నాకును, బట్ ఏంటంటే ఇంకో ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశారనమాట. అమౌంట్ అది మాత్రం ఇవ్వద్దండి ఎవరికి కూడా, ఓకేనా. సో అది కన్ఫర్మ్ చేసుకోండి. అమౌంట్ ఏది మాత్రం ఎవరికి ఇవ్వద్దు మీరు, ఓకేనా. అంటే కొంతమంది అడుగుతుంటారు మన డబ్బులు కలిసి. సో నాది మాత్రం ఫేక్ అకౌంట్ ఒకటి ఉన్నది. సో దాన్ని మాత్రం ఎవరికి అప్పుడు చదవకండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సో మనకి స్విమ్మింగ్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకోటి డ్యూటీ, అంటే ఆఫ్ డ్యూటీలో మనకి మర్చెంట్ నేవీ ఆఫ్ డ్యూటీలో మనకి శాలరీ ఇస్తారు ఎవరని డౌట్. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే మీకు 6 month డ్యూటీ 6 month ఆఫ్ అంటే అలా అని చెప్తారన్నమాట. సో ఒక విషయం చెప్తుంది చూడండి, మీకైతే మాత్రం మర్చెంట్ నేవీలో మాత్రం వన్స్ మీరు షిప్ దిగిపోయిన తర్వాత మాత్రం మీకు శాలరీ పడదండి. సో మీ ఆన్ బోర్డ్లో ఉన్నంత వరకు మాత్రమే మీకు శాలరీ పడుతుంది. సో వన్స్ మీరు సైన్ ఆఫ్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు శాలరీ అయితే ఇవ్వరు, ఇది క్లియర్ అండి. శాలరీ అయితే మాత్రం ఇవ్వరు. సో శాలరీ ఇస్తారు ఎవరికంటే టాప్ 4 అనమాట. టాప్ 4 అంటే కెప్టెన్, చీఫ్ ఇంజనీర్, చీఫ్ ఆఫీసర్ అండ్ సెకండ్ ఇంజనీర్. వీళ్ళకైతే మాత్రం కొన్ని కంపెనీస్ ఇస్తారు, అది కూడా ఏంటంటే 3 month ఆఫ్ 3 month డ్యూటీ అన్నమాట ఇలాగన్నమాట. సో ఆఫ్లో వాళ్ళకి శాలరీ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఆన్ బోర్డు జాయినింగ్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీ తెస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, వీరే కాదు. సో ఇదనమాట ఎలా ఉంటుంది ఆఫ్ డ్యూటీలో మాత్రం శాలరీ అయితే ఎవరికి క్లియర్ మీకు చెప్తాను. సో చాలామంది చెప్తారు మీకు
మిమ్మల్ని ఏంటంటే ఏదే విధంగా వాళ్ళు ఏంటంటే ఏజెంట్లు కొంత ఏంటంటే మిమ్మల్ని ఏదో విధంగా ఇచ్చేసి సో మిమ్మల్ని ఈ ఫీల్డ్కి తీసుకురావాలనేసి సో మీకు ఆఫ్ డ్యూటీ కూడా శాలరీస్ ఇస్తారు ఇలాగని చెప్తుంటారు కొన్ని కొన్ని కపుల్లో. అలాంటి ఏం నమ్మొద్దండి. క్లియర్ చెప్తాను మీకు అయితే మాత్రం ఆఫ్ డ్యూటీలో మాత్రం శాలరీలు ఇవ్వరు, 0. సో ఓకే, అది ఇంకో విషయం ఏంటంటే మెడికల్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఎందుకంటే ఒక మెడికల్ విషయంలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. స్టోన్స్ ఏ వస్తుంటాయి కొంచెం, అవన్నీ కొంచెం చూసుకోండి. ఎందుకంటే షిప్కి వెళ్ళే ప్రతిసారి కూడా మనకి ఏంటంటే మెడికల్ అవుతుంటుంది. సో ఆ మెడికల్ అయ్యేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి అంటే చూడు, అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను షిప్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా మెడికల్ ఉంటే పంపిస్తారు, లేదా పంపించరు. మెయిన్ కిడ్నీలో స్టోన్స్ అన్నమాట, అవి ఉంటే అసలు పంపించరు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు మనకి ఓపెన్ సీలో ఉంటాం, మనకి ఇన్ కేసు ఏమైనా అయితే పరిస్థితి, సో అక్కడ పెయిన్స్ వస్తే 24 పెయిన్స్ వస్తే పరిస్థితి. సో ఇక్కడ క్యాప్టెన్ చీఫ్ ఆఫీసర్ అంటే వాళ్ళు హ్యాండిల్ చేసేంత వరకు హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే కంపెనీతో కాంటాక్ట్ అయ్యి ఏం తీసుకోవాలి డాక్టర్తో కాంటాక్ట్ అయ్యి అన్ని క్లియర్ ఇక్కడ మేము మెడిసిన్స్ ఇస్తారు. బట్ ఏంటంటే ఎక్కువ మనం రిస్క్ చేయకూడదు కదా, అందుకే మీకు చెప్తున్నాం. సో మీరు మాత్రం ప్రతిసారి షిప్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు కంపల్సరీగా మీకు మెడికల్ చెక్ చేస్తారు, అది మాత్రం మీరు చూసుకోండి, స్టోన్సే రాకుండా. సో గైస్ ఇదండి. మీకైతే డౌట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు, నాకు జస్ట్ కామెంట్ చేయండి. నాకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు ఏది మాత్రం చేస్తాను. సో గైస్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 1 లైక్ అండి, ఇంకా అంతమంది ఇంకేం కాదు. సో గైస్ బాయ్.